బాగా చల్లారినాక దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. యాలకులు ఆప్షనల్, ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. నేనైతే నాకు ఇష్టమని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చినాక ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ దీనిపైన టాపింగ్ చేసుకోవాలి. ఇది ఐస్ పెట్టకుండా ఉండడానికి మీరు దీనిపైన ఒక చిన్న ప్లాస్టిక్ కవర్, నా దగ్గర సిల్వర్ ఫాయిల్ లేదు కాబట్టి నేను ప్లాస్టిక్ కవర్ వాడుతున్నాను. సో దీన్ని మీరు ఫ్రిడ్జ్ లో 6 to 8 గంటలు పెట్టుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్ లో నుంచి తీసాక ఈ కవర్ తీసుకొని చూస్తే బాగు ఇలా గడ్డ కడుతుంది. సో దీనిపైన క్యాప్ ప్లేస్ చేసుకొని మీరు దీన్ని 10 to 20 seconds వాటర్లో ప్లేస్ చేసుకుంటే ఈజీగా ఐస్ క్రీమ్ వచ్చేస్తుంది. ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు దీన్ని కట్ చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. సో ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేద్దాం. గాయ్స్ ఇది యమ్మీగా క్రీమీగా కూడా బాగుంది. సో మీరు కూడా అందరూ ట్రై చేయాలి. ఇలాచి వేసాం కాబట్టి మనకి కుల్ఫీ ఫ్లేవర్ వస్తుంది. ఇది కూడా సమ్మర్ లో మీ అందరు పక్కా ట్రై చేయాలి. బై బాయ్.